రెడ్లు 20 లక్షల మంది ఉంటే 35 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటున్నారు. ముస్లిమ్స్ 26 లక్షలు ఉంటే ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళు 1-2 ఎమ్మెల్యేలు ఉంటున్నారు. దీనికోసం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మత్స్యకారులు అనేక కులాలలో మరి సముద్ర ప్రాంతంలో వాళ్ళ జనాభా ఉంటే వాళ్ళ సంపదని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళ మీద ఒక సమన్వయ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎరుకుల యాదాది సుగాలికి రిజర్వేషన్ లేవు. వాళ్ళకి అరకు అటే ఉంది. కానీ మైదాన ప్రాంతంలో గతంలో మరి కావలి మాచర్లో ఉన్నాయి. వాళ్ళకి రేపు కులగన అయిపోయిన తర్వాత జనగన అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా మైదాన ప్రాంతాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఎరుకుల యానాదులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఎస్టీ సమన్వయ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా మొన్న బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఆదివాసీ హక్కులు 3 చట్టాలు, సమతా చట్టం అని, టీజీఓ ఒకటని, మరి కొన్ని చట్టాలు వాళ్ళ భూముల్లోకి వెళ్ళి ఎవరు కూడా వ్యాపారం చేయకూడదు. ఈ రోజున బినామీ పేరుతో వాళ్ళ భూముల్లోకి వెళ్ళి మరి వ్యాపారాలు చేస్తూ కోర్టు నడుస్తున్నటువంటి వైనాన్ని బయటికి తీసుకొచ్చి వారి మీద కూడా బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ఆదివాసీ గిరిజన సమన్వయ కమిటీ వేసి 10 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడటానికి ఈ రోజున మొన్న 14వ తారీఖు కమిటీ ఏర్పడడం జరిగింది. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముస్లిం హక్కుల కోసం కూడా పోరాడాలి. వాళ్ళకి దక్కాల్సిన హక్కులు వాళ్ళకి దక్కాలంటే వాళ్ళతో మనం దగ్గరవ్వాలి. దీన్ని మనం వాళ్ళతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాల్లో కూడా వేయాలనే ఉద్దేశం మరి సరజ్యోత్ అన్న గారు ఆదేశించడం జరిగింది. గతంలో మీరు పనిచేస్తారు. అయ్యబాన చనిపోయిన తర్వాత అది మళ్ళీ కొద్దిగా వెనక్కింది. దాన్ని కొనసాగించకపోతే ఈ రోజున భారతదేశంలో ఈ మనువాద బీజేపీ పార్టీ వల్ల మనకు వస్తున్న ప్రమాదం మరి ఎస్సీ సోదరులైనటువంటి మానవమాదిగా 2 కూడా దూరం అవుతుంది జరిగింది. వీళ్ళ మీద కూడా ఏం జరిగిందంటే ఇంకొక క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఎస్ఎస్సి వాళ్ళకున్న హక్కులు అంటే మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ పోయే విధంగా ఒక చట్టాన్ని చేసింది. దాని మీద కూడా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అని ట్రిబుల్సీ అనే ఈ రాష్ట్రంలో ఒకటి పనిచేస్తూ ఉంది. పాస్టర్తో అందరితో కూడా పనిచేస్తుంది. మన ఇటీవల కూడా రాజ్యాంగంపై ఒక రక్షణ కావాలని చెప్పేసి ఒక సభ కూడా 1500 మందితో జరగడం జరిగింది. ఇది ఏ విభాగాలు బీసీ ప్రోగ్రాం చేసి వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి. మన జగన్మోహన్ రెడ్డి తీసిన దాంట్లో 52% ఈ రాష్ట్రంలో జనాభా దిగారు. కానీ చంద్రబాబు నాయుడు మేము 34% ఇస్తాం, 27% ఇస్తామని చెప్తున్నాడు. దీని మీద కూడా బీసీ సమన్వయ కమిటీ అనేది ఒకటి పోరాటం చేస్తూ ఉంది. అనేక హక్కుల మీద రాజ్యాంగపరంగా వాళ్ళకి